ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శరణ్య, ఇలా రండి. ఏంటత్తయ్య గారు? దామిని వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉద్యోగం కోసం ఆఫీస్కొస్తే అవమానించి పంపించేశావంట. అవమానించానా? ఎవరినండి? నా ఫ్రెండ్ మంజుని. ఈ సర్టిఫికెట్స్ ఏవి ఒరిజినల్ కావు. అదంతా మీకెందుకు? దామిని పంపించింది నాన్న. ఓ, ఆ అమ్మాయా? దామిని, ఆ అమ్మాయి ఫేక్ డాక్యుమెంట్స్ తో, ఫేక్ ఎక్స్పీరియన్స్ తో ఉద్యోగం కోసం వచ్చింది. ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి కరెక్టో కాదో అది మీకనవసరం. నేను తనకి జాబ్ రికమెండ్ చేసినప్పుడు ఇవ్వటానికి మీకేంటి? ఈ రోజుల్లో జాబుల్లో సెటిల్ అయిన అందరూ జెన్యూన్ డాక్యుమెంట్స్ తోనే వస్తున్నారా? పెద్ద కంపెనీల్లోనే చూసి చున్నట్టుగా వదిలేస్తుంటే మీకేంటి? ఓ పెద్ద అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. బయట ఎవరు ఎలా ఉన్నారో నాకు అనవసరం దామిని. నా అనుకున్న చోట ఇలాంటి ఫేక్ మనుషులకు, ఫేక్ సర్టిఫికెట్స్ కు విలువ ఉండదు. అందుకే రిజెక్ట్ చేశాను. నీకు చెప్తున్నాను దామిని, దయచేసి మంజు లాంటి వాళ్ళని మన కంపెనీలోనే కాదు బయట కూడా ఎక్కడా రికమెండ్ చేయకు. కంపెనీకే ప్రమాదం. విన్నావా అన్నయ్య? నీ భార్య పద్ధతి లేకుండా ఎలా మాట్లాడుతుందో? నీ భార్య కాదు, వదినా అనాలి. అది పద్ధతి. అయినా తను చేసిన దాంట్లో అసలు తప్పే ఉంది? అమ్మా, చూసావా అన్నయ్య కూడా ఆవిడకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో? దామిని, ఫేక్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా అర్థమయ్యాక కూడా వేరే కంపెనీలో జాబ్ ఇస్తున్నారంటే వాళ్ళ కంపెనీని వాళ్ళెంత మోసం చేసుకుంటున్నారో అర్థమవుతుంది. ఇక్కడ మన కంపెనీని మనం ఎలాగమ్మ మోసం చేసుకుంటాం? హో, అంటే నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావన్నమాట. అంతేలే, ఎంతైనా మీరు ఒకటేగా. నేనే మీ అందరికీ ఏమి కాని దాన్ని. నా కోసం ఎవరున్నారని నా భుజం తట్టి నా కోసం మాట్లాడడానికి? చిచ్చి! అమ్మా, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసినా నాకనవసరం. నా ఫ్రెండ్ కి మన ఆఫీసులో ఉద్యోగం ఇవ్వాలి అంతే. లేదంటే బాగోదు.